పండుగలు, వేడుకలప్పుడు బాదం, జీడిపప్పు, వాల్నట్స్ లాంటి గింజలను బహుమతులుగా ఇవ్వటం రివాజు. కానీ పోషకాలతో నిండిన పల్లీలను మాత్రం మనం అంతగా పట్టించుకోం. అయితే ఖరీదైన గింజల్లో ఉండే పోషకాలన్నీ పల్లీల్లో ఉంటాయన్నది నిజం. పల్లీలు మనం అనుకున్నట్టు గింజల వర్గానికి చెందవు. అవి కంది, శనగ లాంటి కాయధాన్యాలైన లెగ్యూమ్స్ కుటుంబానికి చెందినవి. ఇన్ఫోగ్రాఫిక్స్ ప్రోటీన్ల నిధులు. నాణ్యమైన ప్రోటీన్లకు చౌకగా అందుబాటులో ఉండే వనరులు ఏమైనా ఉన్నాయా అంటే సమాధానం పల్లీలే. 30 గ్రాముల పల్లీల నుంచి 160 క్యాలరీల శక్తి, 7 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి. ఇతర గింజలతో పోలిస్తే మరింత ఎక్కువగా అర్జినైన్ అనే అమైనో యాసిడ్ పల్లీల ద్వారా సమకూరుతుంది. ఇది ఇమ్యూనిటీకి, గుండె ఆరోగ్యానికి హామీ ఇస్తుంది. శరీరంలో నైట్రిక్ ఆమ్లం తయారీకి అర్జినైన్ కీలకం. రక్తనాళాలను వెడల్పు చేయటం ద్వారా రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. దీంతో గుండెపోటు ముప్పు తగ్గుతుంది. గుండెకు అండగా. పల్లీల్లో కొవ్వు ఎక్కువగా ఉంటుందనేది నిజమే. అయితే అది గుండెకు మంచి చేసేది. పల్లీల్లో ఉండే కొవ్వు మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కు సంబంధించినది. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడంలో సాధ్యపడుతుంది. దీనికి అదనంగా పల్లీలు గుండెకు అండగా నిలిచే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ, పోలిక్ యాసిడ్ ను కలిగి ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ తగ్గించడంలో దోహదపడతాయి. పల్లీల్లో ఉండే ఫ్యాటీ ఫైబర్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో దోహదపడుతుంది. అల్జీమర్స్ ను తగ్గించగలవు. పల్లీలో రెస్వెలట్రాల్ అనే పాలిఫినాల్ ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది. వయసు మీద పడటాన్ని వాయిదా వేస్తుంది. వీటిలో నియాసిన్ ఉంటుంది. ఇది రెస్వెలట్రాల్ తో జతకలవటంతో పల్లీలో అల్జీమర్స్ ను నివారించే శక్తి కూడా ఉంటుంది. చర్మానికి మేలు. పల్లీలో ఓలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. చర్మానికి మంచి చేస్తుంది. మంచి చిరుతిండి. పోహ, ఉప్మా, పెరుగన్నం, పులిహోర ఇలా వివిధ ఆహార పదార్థాల్లో పల్లీలు కలుపుకుంటే మంచిది. ఉప్పు వేయకుండా వేయించిన పల్లీలను మధ్యాహ్న సమయంలో స్నాక్ గా తీసుకోవచ్చు. పల్లీల కారం అన్నంలో కలుపుకొని తిన్నా తగినన్ని పోషకాలు అందుతాయి.